వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. వెల్కమ్ టు RTV క్రైమ్ సీన్. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ప్రియా నా కోసం ప్రియా హాస్పిటల్ తీసుకొని పోతారా ప్రియా? నా మాటిని ప్రియా నా మాటిని ప్రియా, నేను కాపాడుకుంటా వెళ్తాం ప్రియా, నేను వద్దు ప్రియా. చూసారా, తన భార్యకు ఏదో జరిగిందని తన ప్రాణాలిచ్చైనా కాపాడుకుంటానని మరీ చెప్తున్నాడు. మరి అతని భార్యకు ఏం జరిగిందో అది కూడా చూడండి. మామ ఆయన పొడి చేశాడు మామ. ఒళ్ళంతా రక్తం. తనను కాపాడండి కాపాడండి అంటూ ఆ యువతి ఏడుస్తూ వేడుకుంటోంది. అసలేం జరిగింది? ఆ యువతిపై దాడి చేసింది ఎవరు? ఆ భర్త అంతలా ఎందుకు తల్లడిల్లుతున్నాడు? ఈ స్టోరీ చూడండి. తిరుపతి జిల్లాకు చెందిన హేమంత్ కుమార్, కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన లక్ష్మీప్రియ ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో లక్ష్మీప్రియ ఇంట్లో నుంచి వచ్చేసింది. కన్న వాళ్లతో బంధాలు తెంచేసుకుని హేమంత్ కుమార్ను ప్రేమ పెళ్లి చేసుకుంది. తమ కూతురు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉంటే చాలు అనుకున్న తల్లిదండ్రులు మళ్లీ వాళ్ళ జోలికే పోలేదు. పెళ్లితో ఒక్కటైన ఆ ప్రేమ జంట కొన్నాళ్లు ఆనందంగానే గడిపారు. తనను గుండెల్లో పెట్టుకుని చూసుకునే భర్త దొరికాడంటూ ఆ యువతి ఎంతో మురిసిపోయింది. ఇంతలో లక్ష్మీప్రియ గర్భం దాల్చింది. ఆ తర్వాత నుంచి కథ అడ్డం తిరిగింది. అప్పటిదాకా భార్యను గుండెల్లో పెట్టుకుని చూసుకున్న హేమంత్ ఇక మృగంలా మారిపోయాడు. తన కోసం అయిన వాళ్లను వదిలేసి వచ్చిన లక్ష్మీప్రియను వేధించడం మొదలుపెట్టాడు. కట్నం తేవాలంటూ హేమంత్ తన భార్యను టార్చర్ పెట్టసాగాడు. కన్నవాళ్లను కాదనుకుని వచ్చిన ఆ యువతి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని అడుగుతారంటూ బదులిచ్చింది. ఆ మాటలకు కోపంతో రగిలిపోయిన హేమంత్ నిండు గర్భిణి అయిన ప్రియను పుట్టింటికి తరిమేశాడు. ప్రేమించిన వాణ్ణి గుడ్డిగా నమ్మి తల్లిదండ్రులను కుటుంబాన్ని కాదని వెళ్లిపోయిన ప్రియ చివరికి భర్తే తన పాలిట యముడవుతాడని ఊహించలేకపోయింది. విషయం తెలిసిన ప్రియ తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కొన్నాళ్లకే మగ బిడ్డకు జన్మనిచ్చింది ప్రియ. తల్లిదండ్రుల వద్ద ప్రియ సంతోషంగా ఉండడాన్ని చూసి హేమంత్ తట్టుకోలేకపోయాడు. 4 నెలల క్రితం ప్రియ దగ్గరికి వెళ్లి మరో కొత్త నాటకం మొదలుపెట్టాడు. తాను మారిపోయారని, ప్రియను బిడ్డను బాగా చూసుకుంటానని నమ్మబలికి తనతో తీసుకెళ్లాడు. శ్రీకాళహస్తిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కొత్త జీవితం మొదలుపెట్టారు. భర్త మొసలి కన్నీరు చూసి మోసపోయిన ప్రియకు మరోసారి తనలోని మృగాన్ని చూపించాడు. ఏదో ఒక గొడవ పెట్టుకుని భార్యను మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. హేమంత్ దాడి చేయడంతో ప్రియకు గాయాలయ్యాయి. ఆ తర్వాత గాయపడ్డ భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి దారిలోనే ఆమెను చంపేసేందుకు ప్లాన్ వేశాడు ఆ మృగం. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం గంటతుప్పు వద్దకు ప్రియను తీసుకెళ్లిన హేమంత్ ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. స్క్రూ డ్రైవర్తో పొడిచి చంపేసేందుకు ప్రయత్నించాడు. ఇది చూసిన ఓ 4 యువకులు వెంటనే అక్కడికి చేరుకుని హేమంత్ను అడ్డుకున్నారు. అప్పటికే ప్రియకు తీవ్ర గాయాలయ్యాయి. మామ ఆయన పొడి చేశాడు మామ. ఫోన్ ఉంది. నీకేం కాదు, అయ్యారా ఏం కాదు. అప్పటిదాకా మృగంలో ప్రవర్తించిన హేమంత్ మళ్ళీ నటించడం మొదలుపెట్టాడు. ప్రియా నీకేం కాదు, నేనే కాపాడుకుంటా, నాతో వచ్చేయి అంటూ నమ్మబలికాడు. కానీ కసాయి భర్త నిజ స్వరూపాన్ని చూసిన ఆ యువతి ఈసారి మాత్రం అతన్ని నమ్మనే లేదు. యువకుల సహాయంతో అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడింది. తీవ్ర గాయాల పాలైన ప్రియను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. జరిగిన ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పటికైనా యువతులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రేమ అంటే కన్నవాళ్లను ఎదిరించడం కాదు, సరైన వ్యక్తిని ఎంచుకోవడం అని తెలుసుకోవాలి. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.